ఫ్రెండ్స్, వెల్కమ్ టు పన్నెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేంటంటే పచ్చిమిర్చి శనగపిండి ఫ్రై అనమాట. ఏంట్రా బాబు కొత్త కొత్తగా అన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా? కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి. కూరగాయలు లేనప్పుడైతే ఇది బెస్ట్ సొల్యూషన్ అనమాట. సో ముందుగా అయితే నేను ఒక 6 పచ్చిమిరకాయలని ఇలాగా పొడుగు చీలికల కింద అయితే కోసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా 2 టీ స్పూన్ల నూనె అయితే వేసుకొని ఈ కొద్దిగా వేగించుకోవాలన్నమాట. ఇలా బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకోవాలి. మంట పెద్దదెట్టితే మనకి మళ్ళీ మాడిపోతే అంత టేస్ట్ ఉండదు. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే నిదానంగా వేగించుకోవాలి. సో మనకి ఇది ఎలా, ఈ పచ్చిమిర్చి అనేవి ఎలా వేగాలి అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా వేగించుకుంటే మనకి సరిపోతుందన్నమాట. సో ఇది మనం పచ్చిమిర్చి వేపడంలోనే మనకి కారం కూడా ఉండదనమాట. మీరు ఆ పచ్చిమిర్చిని బాగా వేగించుకోవాలి. వేగించుకున్నట్లయితే మనం అన్నంలో కూడా ఇంచక్క తినేయచ్చు అనమాట. అది ఎలాంటి పచ్చిమిరకాయ, ఎంత కారం ఉన్న పచ్చిమిరకాయ అయినా మనం నూనెలో వేగిస్తే కనుక కారం అనేది పోతుంది. ఆ తర్వాత శనగపిండి జల్లించుకొని మీ కారానికి తగ్గట్టుగా మీకు వేసుకొని, అది మీరు ఎంత కావాలంటే అంత శనగపిండిని చూసుకుని వేసుకోండి. సో ఇలాగా ఆయిల్ అనేది ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత అలా కలుపుతుండూ ఉండగా ఇది మనకి పొడిగా వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా ఎంత పొడిలాడుతూ వచ్చేసిందో. ఆ తర్వాత ఇందులోకి చిటికెడు సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇందులోకి ఇంకా మీరు కారం ఇంకా స్పైసీగా తినాలి అనుకుంటే వేసుకోవచ్చు. నాకు ఇంకా చాలని చెప్పేసి నేను ఇంకా పచ్చిమిర్చి ఉంది కదా అని కారం వేయలేదనమాట. సో ఈ విధంగా మీరు ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కూరగాయలు లేనప్పుడైతే బెస్ట్ అనమాట. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు నచ్చిందా ఈ రెసిపీ? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.